మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు కన్న కల ఇప్పుడు నిజమైంది. నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. వసుదా, మేమిద్దరం ఒక్కటి కావాలని అందరికన్నా ఎక్కువగా కోరుకున్నది నువ్వు. ఇక్కడున్నంత వరకు గోపి నాకు దగ్గరవ్వడు అని చెప్పింది నువ్వు. గోపిని ఎక్కడికైనా ఒంటరిగా తీసుకెళ్లమని నాకు సలహా ఇచ్చింది కూడా నువ్వే. ఆ రోజు నీ మాట ప్రకారమే గోపిని తీసుకెళ్లాను. కాని ఈ రోజు గోపి నా మీద చూపిస్తున్న ప్రేమను తలుచుకుంటూ ఉంటే అసలు నాకు మాటలు కూడా రావడం లేదు. దీనికంతటికీ కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. సృజన, మరీ ఇంత చిన్నదానికే ఇంతలా మురిసిపోతే ఎలా? నేను మీ ఇంట్లో ఉంటున్నాను. మీ అందరు బాగు కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీ నాన్నగారి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే కదా ఆయన సంతోషంగా ఉంటారు. నీ ఇష్టమేంటో నాకు తెలుసు. ఏది ఎలా చేస్తే అది నెరవేరుతుందో కూడా నాకు తెలుసు. అందుకే గోపి విషయంలో నేను నీకు సలహా ఇచ్చాను. చూసావా ఇప్పుడు గోపి నిన్నెంతలా ప్రేమిస్తున్నాడో? అది అందరికీ అర్థమైంది. మరీ ముఖ్యంగా నీకు తెలిసింది. నిజమే వసుదా, అసలు పార్టీకే రాను అన్న గోపి వస్తాడా రాడా అనే టెన్షన్లో నేను కూడా ఉన్నాను. కానీ నాకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. బండి మీద తీసుకురావడం ఏంటి, అక్కడ అందరి ముందు తను నాతో అంత క్లోజ్ గా ఉండడం ఏంటి, అసలు అందరి ముందే నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి నా జీవితంలో మరచిపోలేని ఒక గొప్ప మెమరీలా ఉంది. గోపి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, తన మనసులో నాకు ఇంత గొప్ప స్థానం ఉందని, అసలు అమాయకంగా కనిపించే గోపిలో ఇంత రొమాంటిక్ ఫీల్ ఉందని ఈరోజే తెలిసింది. అది తలుచుకుంటూ ఉంటే అసలు నాకు నిద్రే పట్టట్లేదు. కళ్ళు మూస్తే అదే కనిపిస్తోంది, కళ్ళు తెరిచేసరికి అది కలగా మారిపోతుందేమో అని భయంగా ఉంది. అలా ఎప్పటికీ జరగదు. ఒకసారి ప్రేమ చిగురించాక వాడిపోవడం ఉండదు, అది పెరుగుతూనే ఉంటుంది. నీ మీద గోపికి ప్రేమ చిగురించింది, అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా పెంచడానికి ఏం చేయాలో నేను చేస్తాను. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావు. నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది. వసుదా, నీలాంటి వ్యక్తికి అసలు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోపిని నన్ను ఒకటి చేసినందుకు, గోపితోనే నాకు ఐ లవ్ యూ చెప్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. నేను మనసారా ప్రేమించిన నా కాంతార ఇంకో మనిషితో సంతోషంగా ఉంది. తనెప్పటికీ అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అలాగే తను నా గురించి ఊహల్లో కూడా ఊహించుకోకుండా ఉండాలి. అలా జరగాలంటే తనకి నా మీద విరక్తి రావాలి. నేనింకో వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా కాంతారకి నా మీద కోపం వస్తుంది. అందుకే తన మనసుని విరిచేయడానికి మీ మనసు మురిపించేలా మాట్లాడాను. నన్ను క్షమించండి.
హాయ్ తారా. ఏంటి తారా, ఏదో చెప్పాలని వచ్చి ఆలోచిస్తున్నావేంటి? నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చేస్తారా? వై నాట్, చెప్పు, ఏం చేయమంటావు? మీతో పాటు నన్ను కూడా సింగపూర్కి తీసుకువెళ్ళిపోండి. అక్కడ ఏదైనా ఒక చిన్న జాబ్ చూడండి. పని చేసుకుంటూ నా గోపి జ్ఞాపకాలు తలుచుకుంటూ అక్కడే బతికేస్తాను. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, గోపి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నిన్న బర్త్డే పార్టీలో గమనించాను. నిన్ను అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అడగలేదు. గోపి సృజనకి దగ్గరయ్యాడని నువ్వు మనసు విరిగిపోయిన బాధలో మాట్లాడుతున్నావు. ఒక మనిషికి దగ్గరవ్వాలి అంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలి, కానీ దూరం అవ్వాలంటే ఒక్క అడుగు వేస్తే సరిపోతుంది. గోపి ఎదురుగా ఉన్నప్పుడే దగ్గర అవ్వడానికి ఎన్నో కలలు కన్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతే ఇంక ఎప్పటికీ నీ గోపిని నువ్వు కలుసుకోలేవు. నా గోపి ఒంటరిగా ఉంటే తన గురించి నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూసేదాన్ని. కానీ నా గోపి మనసులోకి ఇంకో మనిషి వచ్చింది. ఇప్పుడు తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఏ రోజుకైనా గోపికి గతం గుర్తొచ్చి నేను తన కళ్ళ ముందు కనిపిస్తే తన మనసు మారచ్చు. అదే దూరంగా వెళ్ళిపోతే నేనంటూ ఉన్నానని గోపికి తెలియదు. కానీ గోపి జ్ఞాపకాలు మాత్రం నాతోనే ఉంటాయి. గోపితో బతకలేకపోయినా గోపి కోసం బతుకుతున్నానని నేనక్కడ ఆనందంగానే ఉండగలను. దయచేసి కాదనకండి. ప్లీజ్ కాంతారా, మరొక్కసారి ఆలోచించు. మొదటిసారి ప్రేమించుకున్నది మీరు. ఆ ప్రేమ ఫలించాలని నీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా మీరు నా శ్రేయోభిలాష అయితే, నా మంచి కోరుకునే వ్యక్తి అయితే, నా గోపి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని మీరు నెరవేర్చాలి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. లేదంటే చెప్పండి, నేను ఇంకా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోను. కాంతారా, నిజమైన ప్రేమకి నిలువెత్తు అద్దంలా కనిపిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ కాంతారా. ఓకే, టికెట్స్ బుక్ చేయిస్తాను, వెంటనే వెళ్ళిపోదాం. గోపి, నువ్వెక్కడున్నా బాగుండాలి. అందుకే నీకు దూరంగా నీ ఊహలతో నేను బతకాలని, ఈ ఊపిరి ఉన్నంత వరకు నిన్నే తలుచుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాను.